దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ పునరుత్థాన దినం యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఇదేనో 14 జూన్ 2020. మరి పునరుత్థాన దినం ఆదివారం ఆరాధనలో భాగంగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం చూసినట్లయితే కీర్తనలు 39వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా ఉంది. 13 నుంచి 16 వరకు ఉన్న భాగం మనం చూసుకుంటే మంచిది. నా అంతరంద్రం నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మరి నా అంతరంగాన్ని పరిశోధించి తెలుసుకున్నావు, నా తల్లి గర్భందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. దేవుడు మన నిర్మాణకర్త, మన నిర్మించిన వాడు. తల్లి గర్భంలో నిర్మించబడిన వారు. కాబట్టి ఇక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. 15వ వచనం, నేను రహస్యం ముందు పుట్టినాడు, భూమి యొక్క గత స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపడి దినములో ఒకటైన కాకమునిపే నా దినంలో నీ గ్రంథంలో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. మరి దావీదు తన పట్ల దేవునికున్న ప్రణాళిక, తన నిర్మాణంలో దేవునికున్న ప్రణాళిక, వాటి గురించి ఈ 4 వచనాలు మనకు వివరిస్తున్నాడు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు కీర్తన 139వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మానవ జీవితం యొక్క అభివృద్ధిలో దేవుడు సృజనాత్మకమైన పనులు చేశాడు. మరి చురుకుగా సంబంధం కలిగి ఉన్నాడు. అంటే తను మనతో తల్లి గర్భం రూపపడే అప్పటి నుంచి కూడా మనం ఎరిగి ఉండి మన నిర్మాణం యావత్తు ఆయన మరి చురుకుగా చేస్తూ ఉన్నాడు. నిర్మాణం తల్లి గర్భంలో శిశువుగా తయారయ్యి పిండం బయటకు వస్తే అయిపోలేదు, శిశువుగా బయటకు వస్తే అర్థం కాలేదు. మరి జీవిత పర్యంతము మరలా తండ్రి వద్దకు మనం చేరే పర్యంతము ఆయన మన నిర్మాణకర్తగా ఉన్నాడు. ఆయన సో ఈజ్ యాక్టివ్ ఇన్ బిల్డింగ్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని కట్టడంలో ఆయన చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు మన గమనంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. కనుక బిడ్డ గర్భంలో పడినది మొదలుకొని ఆయన ఆ పిండం విషయంలో వ్యక్తిగత శ్రద్ధ వహించున్నాడు. అప్పటి నుంచి కూడా శ్రద్ధ వహించున్నాడు. అంటే పిండముగా మనం తల్లి గర్భం రూపింపబడినప్పటి నుంచి కూడా మరలా మనం తిరిగి మరణించి దేవుని యొద్దకు మన ఆత్మ చేరే వరకు కూడా ఆయన మన విషయంలో చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఆయన కనుదృష్టి మన మీద నిలిపి, ఆయన కాపుదల భద్రత మనకు అనుగ్రహించి, మన రాకపోకలో మన తోడుగా ఉండి, మన నడవలసిన మార్గం బోధిస్తూ, ఆ మార్గాల్లో మనం నడిపిస్తూ తుదకు మరి నిత్య రాజ్యానికి వారసులైనట్లుగా ఉండే పర్యంతము అప్పటి వరకు కూడా ఆయన మన జీవితంలో చురుకుగా పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ దావీదు వివరిస్తున్నాడు ఈ భాగంలో కదండి. దావీదు ఈ భాగంలో వివరిస్తున్నాడు. మనం ఇంకా చూసినట్లయితే అసలు గర్భంలో ఉన్న శిశువు ఆడ మగ అనే వ్యత్యాసం లేకుండా ఆయన ఒక ప్రణాళిక ప్రకారము ఆ శిశువుని పెంపొందిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ఒక ప్రణాళిక మన పట్ల ఉంది. మీ పట్ల, నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రియులారా. ఆ ప్రణాళిక ప్రకారము మన జీవితాన్ని ఆయన పెంపొందింపచేస్తున్నాడు, ఎదిగింపచేస్తున్నాడు కదండి. కనుక ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమైందో మన పట్ల మనకి ప్రతిదినము ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన నడిపిస్తున్న విధానం మనం చూసినట్లయితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. నువ్వు నన్ను నిర్మించిన దాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. ఇక్కడ పైన మనం చూస్తే 14వ వచనం, భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి అన్నాడు. ఇక్కడ భయము ఆశ్చర్యం ఆయన నిర్మించిన విధానం చూస్తే, అంటే దేవుని చిత్తము, దేవుని యొక్క సంకల్పం నా పట్ల, నీ పట్ల ఇంత ఉన్నతమైనదిగా, మహోన్నతంగా ఉన్నదా అని
ఆశ్చర్యం వేస్తుంటుంది, భయం కలుగుతూ ఉంటుంది. కనుక మానవుడు మానవుడు ఈ లోకంలో జన్మించే మానవుడు మరి దేవుని దృష్టిలో చాలా ప్రాధాన్యమైన వ్యక్తి, ప్రముఖుడైన వ్యక్తి. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఈ మానవుడి నిమిత్తమే, మానవుడి యొక్క ప్రయోజన నిమిత్తం, ఆశీర్వాద నిమిత్తం, మానవుడు సంతోషించి ఆనందించడానికి, సుఖించడానికి సృజించిన సృష్టిగా బైబిల్ మనకి వివరిస్తూ ఉంది కదా. కనుక కనుక ఆయన సృష్టిలో ప్రధానమైన సృష్టి మానవుడు కదండి. ఈ మానవ రూపం, ఈ మానవ జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ మానవ జీవితాన్ని ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన ఆత్మని మనలో ఉంచాడు కదండి. ఆయన నరుని యొక్క నాసికారంలో ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఆదాము సృజించబడినప్పుడు బైబిల్లో చెప్పబడిన మాట. కనుక పిల్లరా ఆయన మన జీవమయం, దాంతోపాటు దేవుని ఆత్మ కూడా మనలో ప్రవేశించిందని ఇక్కడ మనం గమనిస్తాం. అందుకే మానవ సృష్టి, మానవ జన్మం ఒక ఉత్కృష్టమైనది, అంటే మహోన్నతమైనది, చాలా ప్రత్యేకమైనది దేవుని దృష్టిలో. కనుక ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క సంకల్పము మన పట్ల కూడా అదే స్థాయిలో, ఉన్నత స్థాయిలో మరి ఉన్నాయి. కనుక కనుక మానవుడి యొక్క జీవం లేక జీవితం మరి చాలా విలువైనది కూడాను, చాలా బహు విలువైనది కూడాను. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, తన భక్తుల యొక్క ప్రాణము యెహోవాకు ప్రీతికరమైనది కదండి. ఆయనకి ఇష్టమైనది ఆయన ప్రాణం. కనుక ఎందుకంటే వెండి త్రాడు విడిపోను, మన్నైనది మంటికి చేర్చబడును, ప్రాణము తను అనుగ్రహించే వాళ్ళకి కొనిపోబడును. కాబట్టి అందుకు విలువైనది, ఊరికే ఎక్కడికో పోవట్లేదు. ఈజ్ టేకింగ్ బ్యాక్ అవర్ లైఫ్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్. ఆయన చేతుల్లోకి మన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు కదా. అందుకని మానవ యొక్క సృష్టి, మానవ యొక్క జన్మము చాలా విలువైనది. మనకు మాత్రమే కాదు, ఈ లోకానికి, సృష్టి యొక్క క్షేమం కొరకు మాత్రమే కాదు, దేవుని దృష్టిలో కూడా బహు విలువైనదని వాక్యం మనకి స్పష్టంగా వివరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అయితే ఇక్కడ ఈ కారణం చేత గర్భస్రావాన్ని దేవుడు ఒక హత్యగా పరిగణిస్తున్నాడు. ఇంత విలువైంది. ఒకవేళ గర్భస్రావం అయితే గర్భస్రావం జరిపిస్తే ఎవరన్నా, అది ఒక హత్యగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. అది ఒక హత్యతో పోలుస్తుంది బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే నిర్గమకాండంలో, నిర్గమకాండం 21వ అధ్యాయము 22వ వచనం చూస్తే అది ఈ రీతిగా ఉంది. నేను చదువుతున్నాను, గమనించండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండం 21వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి, 21వ అధ్యాయం 21, 22. నరులు పొర్లుచుండగా గర్భవతైన ఒక స్త్రీ, నరులు పోట్లాడుచుండగా గర్భవతైన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియో రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను, న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. 23, 24 వచనాలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణముకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయముకు గాయము, దెబ్బకు దెబ్బయు నిమిపోను. దేవునికి స్తోత్రం. హాని కలిగిన ఎడల గర్భపాతములకు కానీ ఆ గర్భవతి స్త్రీకి కానీ హాని కలిగితే ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, ప్రాణానికి ప్రాణం తీయాలి కదండి. దేవునికి స్తోత్రం. అనగా అంటే ఏంటి? హత్య కింద పోలుస్తున్నాడు దేవుడిచ్చిన జన్మము మానవులు తీసివేయటానికి లేదు, అది తీసివేస్తే దాన్ని నరహత్యతో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. కనుక ప్రాణానికి ప్రాణం ఇవ్వాలంటే ఎవరైతే ఆ పని జరిగించాడో వాడి ప్రాణం తీయాలి. ఎవరి ద్వారా అయితే ఆ నష్టం వాటిల్లిందో, ఆ ప్రాణం పోయిందో, గర్భ స్త్రీకి కానీ ఆ గర్భంలో శిశువు కానీ కలిగిందో వారికి ప్రాణానికి ప్రాణం బదులుగా ప్రాణం తీయాలి. ఎవరి ద్వారా జరిగిందో వారి ప్రాణం. అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇక్కడ ప్రాణం చాలా విలువైనది దేవుని దృష్టిలో. ఈ గర్భపాతం జరిగింది. గర్భపాతం అంటే శిశువు దాన్ని ఏమంటారు, మిస్క్యారేజ్ అంటాం కదా మనం, ముందుగా పడిపోవటం, అది జరిగితే, అది ఒకరు చేసిన గాయం వల్ల జరిగితే అతని ప్రాణానికి ప్రాణం తీయాలి అంటున్నాడు. కనుక దేవుడి సృష్టిని నాశనం చేస్తే,
సృష్టి విధ్వంసాన్ని పనిచేస్తే అది దేవుడు మరి విశేషంగా ఈ శిశువు విషయంలో, గర్భ శిశువు విషయంలో హత్యగా ఎంచుతున్నాడని ఇక్కడ మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి జీవించున్న వారి ప్రాణంతో పాటు గర్భంలో ఉన్న శిశువు యొక్క ప్రాణం కూడా దేవుడు విలువైనదిగా ఇక్కడ ఇస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి. జీవిస్తూ భూమి మీద ఉన్న మన ప్రాణంతో పాటు గర్భంలో ఉన్న శిశువు యొక్క ప్రాణం కూడా మరి దేవుడు మరి విలువైనదిగా ఎంచుతున్నాడు. దాని భద్రతను దేవుడు కోరుచున్నాడు. కాబట్టి గర్భపాతం అంటే గర్భశ్రీ నెల నిండగా ఉండనే దౌర్జన్యం వలన గర్భస్రావానికి కారణమైతే ఆ వ్యక్తి అపరాధ రుసుము చెల్లించాలి. ఆ రుసుమే హత్య. మళ్ళీ వాడికి ఏమన్నాడు? ప్రాణానికి ప్రాణం. ఒకవేళ తల్లికి కానీ శిశువుకి కానీ తీవ్రమైన గాయాలు తగిలితే ప్రతిదండం ప్రకారం తగిన మూల్యాన్ని చెల్లించాలి కదండి. మరణం సంభవిస్తే ఆ వ్యక్తి హత్యానేరం చేసినవాడు అవుతాడు. అందుకు అతనికి దండన మరణ శిక్షే. మరణ శిక్ష. ఇంక వేరేది లేదు. ఇంక దానికి నో ఎక్సెప్షన్, నో షార్ట్ కట్స్. మరణ శిక్ష. మరణిస్తే మాత్రం తల్లి కానీ పిల్లవాడు కానీ ఆ శిశువు కానీ. కాబట్టి గర్భంలో ఉన్న శిశువుని కూడా దేవుడు ఒక వ్యక్తిగా ఇస్తున్నాడు. తల్లి ప్రాణం తల్లి గర్భం ధరించే తల్లి ఎట్లయితే ఒక వ్యక్తిగా తనకు భద్రత కావాలో అదే భద్రత గర్భంలో ఉన్న శిశువు కూడా కావాలి అని ఇక్కడ దేవుడు మనకి వివరిస్తున్నాడండి. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో అనుకోకుండా హత్య జరుగుతూ ఉంటుంది. ఆ హత్య జరిగినప్పుడు దానికి మరణ శిక్ష విధించాలని అక్కడ కూడా ఆ హత్యకు సైతం మరణ శిక్ష విధించబడాలని చెప్పబడింది. ఒక సందర్భంలో అనుకోకుండా జరిగితే కూడా ఇక్కడ కాబట్టి అది చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి గర్భస్థ శిశువు కల్పించడానికి దేవుడు ఉద్దేశిస్తున్నాడు. గర్భస్థ శిశువు కూడా భద్రత కల్పించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అర్థమవుతుందండి. తల్లిదండ్రులకి బిడ్డలు ఇచ్చినట్టు దేవుడు మరి దేవుడు ఏం బాధ్యత అప్పగిస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఆయన ఎలాంటి భద్రత గర్భంలో ఉన్న శిశువుకి ఇవ్వాలని కోరుకుంటున్నాడో అదే భద్రత ఈ తల్లిదండ్రులైన వారు ఇవ్వాలి అని ఆయన మనకు అప్పగించాడు. అర్థమైందండి. ఆ ప్రాణాన్ని ఆ బిడ్డని మనకు అప్పగించిన తల్లిదండ్రులకి వారికి అదే భద్రత, దేవుడు ఎలాంటి భద్రత గర్భంలో ఉన్న శిశువు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడో అదే భద్రత ఈ తల్లిదండ్రులకి ఇవ్వాలనే బాధ్యత అప్పగించి మరీ సంతానాన్ని ఇస్తున్నాడండి. గమనించారండి. ప్రశ్న వేసుకోవాలేమో ఇప్పుడు మన ఈ సందర్భంలో. ఆ విధంగా దేవుడికి కల్పించిన భద్రతని, దేవుడు నాకు ఇంతవరకు ఇచ్చిన భద్రతని నా బిడ్డలకు నేను ఇస్తున్నానా? ఇవ్వకపోతే దేవుడు అప్పగించిన పని సరిగా చేస్తున్నట్లు ఎట్లా అవుతుంది? దేవుని పని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది కదా. దేవునికి స్తోత్రం. కనుక వివాహం అయిన తర్వాత బిడ్డలు పుడితే బిడ్డల యొక్క బాధ్యత ఆ తల్లిదండ్రులది మాత్రమే, మరి ఎవరిది కాదు. అందుకే మన లాలో కూడా, మన దేశ యొక్క చట్టంలో కూడా ఒక మాట చెప్పబడిన తల్లిదండ్రుల గురించి ఏంటి? దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ న్యాచురల్ పేరెంట్స్ అని. అంటే ఎవరికైతే బిడ్డలను దేవుడు ఇచ్చాడో వారికి ప్రత్యామ్నాయంగా ఎవరు తల్లిదండ్రులుగా ఎవరికి ఉండలేరు అని చెప్పడం కదండి. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? యూ కెనాట్ బై అండ్ గివ్ ఎ సన్, ఫాదర్ ఆర్ ఈవెన్ మదర్ టు ఎనీ చైల్డ్ వితౌట్ యువర్ సెల్ఫ్. సో యు ఆర్ ఓన్లీ ద మదర్ అండ్ ఫాదర్, నోబడీ ఎల్స్ కదండి. దేవునికి స్తోత్రం. మనమే, నీవే నీ పిల్లలకి తండ్రిగా ఉండాలి తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఆ స్థానంలో ఉండి నిర్వహించలేరు. ఈ మహోన్నతమైన బలమైన లేకుంటే దేవుడికి యొక్క బాధ్యతని నీకు నాకు అప్పగించాడు, నీకు బిడ్డలు ఇవ్వడం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగాక కదండి. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఆ బాధ్యతను నేను తీసుకుంటాను ప్రభా, నాకు ఇచ్చావు ఈ బిడ్డలు, నీకు వల్ల నా స్తోత్రం చెల్లిస్తాను మనం చెప్పాలా? లేకుంటే ఒక బిడ్డని ఇస్తే ఇంకోళ్ళు కావాలనుకుంటే ఇంకోళ్ళ నుంచి లేకుండా నేను ఆ బాధ్యత తీసుకుని పెంచుతాను ప్రభా, ఇవి పెంచుతాను కదా మొట్టమొదటి వాళ్ళని నువ్వు చూస్తున్నావు కదా ప్రభా, అదే రీతిలో నేను వాళ్ళని కూడా పెంచుతానని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి సంతానం కావాలి అంటే. అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హన్న మరి కుమారుని ఇస్తే నీకు ఇచ్చేస్తాను, నాజీరు చేస్తాను తీసుకెళ్ళి అప్పగించేసింది. మరి ఇచ్చేస్తే దేవుడు విడిచిపెట్టాడండి? కాదు కదా. తర్వాత మరలా ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. తల్లి అయిన మరియా యేసయ్యని గర్భం ధరించడానికి దేవునితో చెప్తే ఒప్పుకుంది, అంగీకరించింది, గర్భం ధరించింది.
కదండి. కాబట్టి ఆ యేసయ్య శిలువ మరణం కూడా పొందాడు మనకు తెలుసు. కానీ కానీ అట్లని ఆమెకి ఆ ఒక్కరితోనే సరిపెట్టలేదు దేవుడు. తర్వాత యోసేపు మరియలకు మళ్ళీ సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నువ్వు పెంచితే, దేవుని కొరకు నువ్వు పెంచితే బిడ్డల్ని, నీకు అనేకమైన ఆత్మీయ బిడ్డల్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా కదా, మనకి ఇస్తాడు. కానీ ఇది నమ్మాలి ఇక్కడ ఈ భాగాన్ని బట్టి. కనుక దేవుడు మరి గర్భస్థ శిశువు నుండి నా భద్రత గురించి, నీ భద్రత గురించి ఆలోచించేసి ప్రణాళిక కలిగి ఇంతవరకు నడిపించాడు. కాబట్టి నేటికి కూడా మనం ఆరోగ్యంగా మరి జీవము కలిగి ఆయుష్ కలిగి ఉన్నాం. హల్లెలూయా. అది దేవుడిచ్చిన భద్రత. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇంతవరకు జీవించానంటే దేవుడిచ్చిన భద్రత, కాపుదల. దేవునికి స్తోత్రం కదా. అదే భద్రత, అదే కాపుదల దేవుని స్థానంలో మనం నిలబడి మన బిడ్డలకి ఇవ్వాల్సిన వారైనా, అదే ఆత్మీయ తండ్రిగా ఉన్నవారు ఆత్మీయ బిడ్డలకి ఇవ్వవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు 139వ కీర్తనలో అన్నాడు, నా అంతరంగం నీవే కలుగజేసితివి, నా తల్లిగా నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. అందుకని కదండి. సో నా అంతరంద్రియంలో నీవే కలుగజేసి, నా అంతరంద్రియాలన్నీ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా దేవుడు కలుగజేసింది. కాబట్టి ఏ ఆర్గాన్ దేవుడు కలుగజేసింది ఏది డిఫెక్టివ్ ఉండదండి. డిఫెక్టివ్ ఉండదు, మాల్ ఫంక్షనింగ్ ఉండకూడదు. అర్థమవుతుందండి. అది ఉంది అంటే అది దేవుడికి అది కారణం కదండి. మనం స్వతహాగా మనం చేసుకున్నది అయి ఉంటుంది. అంటే దేవుని మార్గం నడవకపోవడం వల్ల మనం పొందుకున్నది అవి ఉండొచ్చును. కనుక మనం తిరుగుతున్న ఆహారం ద్వారా మనం జీవిస్తున్న వాతావరణంలో వచ్చే మార్పులు మనం గమనించి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పొందుకున్న ప్రమాదాలు కావచ్చు కదండి. మితిమీరి అతిగా ప్రవర్తన లేకపోతే ఆహార అలవాట్లు కావచ్చు కారణం కదండి. తినకూడని ఎక్కువ తినాల్సి తక్కువ తినడం కావచ్చు కారణం. ఏది అయినప్పటికీ అంతరంద్రియాలు మరి దేవుడికి కలుగజేసినాయి. నీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా, మనలో ఉన్న ఆర్గాన్స్ కూడా దేవుడికి కలుగజేసినని వాక్యం సెలవిస్తుంది కదండి. కోటాను కోట్ల కణాలు మన శరీరంలో ఉన్నాయని సైన్స్ చెప్తా ఉంది, కొన్ని కోట్లు కదండి. కాబట్టి అవన్నీ కూడా దేవుడు నిర్మించినవి, అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ రీతిగా ఆరోగ్యంగా ఆయుష్ కలిగి జీవిస్తున్నాం. కనుక అంతరంద్రియం కలుగజేశాడు. రెండవదిగా మరి తల్లి గర్భంలో కూడా మనం నిర్మించిన వాడు కూడా ఆయనే. కాబట్టి 16వ వచనానికి నేను వస్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీవి పండి దినములో ఒకటైన కాకమునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాయి ప్రభా. కాబట్టి నేను నువ్వు నింపుకున్న దినంలో ఒకటి దినమైన కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. హల్లెలూయా. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవుడు ముందుగా రాశాడట. ఏంటి? నా జీవితకాల ఆయుష్ ఎంతో, ఎన్ని దినాలు ఉంటానో, నేను ప్రతిదినం ఏమేమి జరుగుతుందో, ఎలాంటి ఎదుర్కొంటానో, ఎలా సంతోషంగా ఉంటానో, ఎలా ఇబ్బందులు పడతానో, కొరతల్లో ఉంటానో, దాని కారణాలు ఏంటి అన్నీ కూడా దేవుడు రాశాడట. హీ హ్యాస్ ఎ డెఫినెట్ ప్లాన్ అబౌట్ మీ అండ్ యూ. డిస్టైన్ ప్లాన్ అంతే. కాబట్టి ఆ ప్లాన్ అక్కడ రాశాడు. అంటే రూపింపడిన దినంలో ఒక దినం కూడా కాక మునిపే, 24 hours కూడా నువ్వు తల్లిగారు రూపంపడింది కంప్లీట్ కాక మునిపే ఆయన రాశాడు. ఉదాహరణకి ఈ సాయంకాలం రూపపడితే రేపు సాయంకాలం అయ్యేలోపు మొత్తం రాశాడు. దినములన్నింటి కూడా లిఖించాడట. అవునండి. అలా అని ఆయన ప్రణాళిక ఒకసారి రాశాడు మారదని కాదు. ఆయన ప్రణాళిక మారుతుంది. ఆయన ప్రణాళికలో మార్పులు ఉంటాయి. ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి కదండి. మన పరిస్థితులు, మన జీవితాలు మార్చుకుని మనం దేవునికి భయపడి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ మొదలు పెడితే ఆయన ప్రణాళికలో ఉన్న మరి ఇబ్బందుల్ని తొలగించి మరి నిత్య మార్గంలో మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రణాళిక మార్పే అది. లేదా ఆయన ప్రణాళిక ఒకటి పెట్టుకుంటే మనం దుష్టులైన సాతాను చేతిలో పడిపోయి దుష్టుల ఆలోచనలు నడుస్తూ పాపుల మార్గం నిలుస్తూ అపహారం కూర్చుంటూ దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ మరి విగ్రహారాధన చేస్తూ మరి దేవునికి అవమానకరంగా మనం ఈ లోకంలో జీవిస్తుంటే ఆయన ప్రణాళికకి కామ పెట్టి అక్కడ మనకి ఇబ్బందులు గురి చేస్తాడేమో దేవుడు. అప్పుడు మన శ్రమలకి ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుందేమో. కనుక ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రణాళిక ప్రకారం వెళుతుంది 100%. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రిజిడ్ ప్లాన్ బై గాడ్.
గాడ్ ఆల్సో చేంజెస్ హిస్ ప్లాన్ అకార్డింగ్ టు అవర్ బిహేవియర్ టువర్డ్స్ హిమ్. ఆయన పట్ల మన యొక్క ప్రవర్తన చూసి దాన్ని బట్టి ఆయన ప్రణాళికని మార్చుకుంటూ వెళతాడు. పిల్లల అర్థమైందండి. ఉదాహరణకు చెప్తే హిజ్కియా దగ్గరికి యెషయాని ప్రవక్తను పంపించాడు. ప్రవక్త చెప్తాడు, నీ దినములు అయిపోయినాయా, ఇంటిని చక్కబెట్టుకో అని చెప్తే హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు దేవునికి. నీ కొరకు నీ సమస్తం ఎలా జరిగించినో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుని కన్నీరు పెడితే వెంటనే ప్రాణం మార్చేశాడు దేవుడి ప్లాన్. ఏ ప్రవక్త అయితే పంపించేప్పుడు ఆ ప్రవక్తని వెంటనే ఆయన ఇంకా ఆ శాల నుంచి బయటకు ఆవులో నుంచి వెనక్కి పిలిచేసి దేవుడు వెళ్ళి చెప్పు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను, నీ రోగం నయమైపోద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం కాగా. కాబట్టి ప్రణాళిక మనం ఆయన పట్ల తిరిగి మన జరిగే పశ్చాత్తాపాన్ని ప్రార్థనని లేకుంటే మన యొక్క మనసాక్షిలో వచ్చిన మార్పుని దేవుని పట్ల మనకున్న సానుకూలతను చూచి దేవుడు మార్చుకునే గొప్ప దేవుడు. అందుకే ఆయన పేరు కృపామయుడు. అందుకే ఆయన కృపగల దేవుడు. అందరి ఏళ్ళ తన కృపను విస్తరింపచేస్తున్న దేవుడు. కనికరముడు, కృపా, సత్య సంపూర్ణుడు, సంపన్నుడు. దేవునికి స్తోత్రం కనుక ఆయన ప్రణాళిక మార్చుకుంటాడు దేవుడు. మన ప్రవర్తన పెట్టి మారుస్తాడు. కాబట్టి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండమునై ఉండగా దేవుడు అక్కడ చూచాడట. దావీదు ఎంత మంచి సాక్షిస్తాడు. ఆయన మన పిండంగా తల్లి గర్భం ఉన్నప్పుడే మనం చూచాడట. నేను ఈ ఆకారంలో ఉంటానని, ఈ పోలికలో ఉంటానని, ఈ స్థాయిలో ఉంటానని అని దేవుడు అప్పుడే చూచాడు. ఈ వయసులో ఈ ప్రాయంలో నేను ఈ స్థాయిలో ఉంటానని దేవుడు అప్పుడు చూచాడు. నేను చూడలేదు, మరి ఎవరు చూడలేదు. నన్ను కన్న తల్లిదండ్రులకు తెలియదు. అర్థమవుతుందండి. మరి నాతో పుట్టిన నా తోబుట్లకు తెలియదు, ఎవరికై తెలియదు, నా ప్రాణస్నేహితుడికి తెలియదు. కానీ దేవుడికి మాత్రం నన్ను చూచి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానంటాడు యెషయా గ్రంథంలో. అరచేతులలో అంటే రెండు చేతుల్లో ఆయన నన్ను చెక్కుని ఉన్నాడట. అరచేతుల్లో చెక్కుని ఉన్నాడట. అంటే నేటికి ప్రతిదినము ప్రతి సందర్భంలో అరచేతిలో మనం చూస్తున్నాడు ఆయన. సో ఈజ్ లుకింగ్ అట్ మీ అండ్ యూ డైలీ, డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు పగలు రాత్రి మనం చూస్తున్నాడు అరచేతిలో చిక్కుని కదండి. మన అరచేతి మనం ఎన్నిసార్లు చూస్తాం రోజులో? ఎన్నిసార్లు? ఇప్పుడు కరోనా COVID-19 వల్ల రోజు 2 గంటలకు ఒకసారి చేతులు కడుగుతున్నాం. ఎన్నిసార్లు చూసుకుంటున్నాం. చేతులు చూసి సంతోషిస్తాను, నేను శుభ్రంగా ఉన్నాయి, అబ్బా రోజు ఇట్లా కడుక్కుంటే ఎంత బాగుండేదని. అవునా అండి? ఇంతకుముందు అంత అనుభవం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు తన అరచేతిలో మనం చెక్కున్నాడంటే దేవుని చేతిలో ఏ మలినం లేదు, ఏ దోషం లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, నమ్మకమైన దేవుడు, అబద్ధం లేనివాడు, అబద్ధికుడు కాడని బైబిల్ చెప్తా ఉంది. మరి ఆయన అరచేతిలో మనం చెక్కుంటే మనం ఎంత స్పష్టంగా ఆయన కనబడుతూ ఉంటాం. నీటిలో ఒకరి తన ముఖం తను చూసుకున్నట్లుగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత స్పష్టంగా మనం మనం కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అరచేతిలో మనం చెక్కుకున్నాడు మన దేవుడు. అయితే ఈ కీర్తనలోని 55వ అధ్యాయం 23 మనం చూసినట్లయితే 55:23 చివరి వచ్చిన 55. దేవా, నాశనం కోపంలోని వాడిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను అన్నాడు. ఇప్పుడు నరుని ఆయుష్ 70 సంవత్సరంలో, అధిక వేలం ఉన్న 80 సంవత్సరములు. ఆయనను అటు వైభవం ఆయాసము దుఃఖమే అని 90వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తాం. మోషే చేసిన ప్రార్థనలో ఆ మాటలు చెప్తాడు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ ఇక్కడ మాట ఉంది, ఎవరు దేవ నాశనికంలోని వారిని పడవేయదు అంటే పాతాలను పడవేస్తావు, రక్తాపరాధులను వంచకులను సగం కాలం బ్రతుకరు, నేనైతే నీ ఎందు నమ్మిక. సగం కాలం కూడా బ్రతకరంట రక్తాపరాధులు, వంచకులు. అంటే ఎవరు ఆయుష్ తక్కువ జీవిస్తారంటే ఇక్కడ సమాధానం చెప్పబడుతుంది. రక్తాపరాధులు, వంచకులు, భక్తిహీనులు, వారు నాశనకంలో పడతారంట, సగం కాలమైనా బ్రతకరంట. దేవుని స్తోత్రం. అదే మరి ప్రోవర్బ్స్ సామెతలు 10వ అధ్యాయం 27వ వచనము ఈ రీతిగా ఉంది. అది కూడా నేను చదువుతాను, దయచేసి చూడండి, రాసుకోండి, మీ తర్వాత చూడండి. మళ్ళీ అయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయున కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయు కారణం. కాబట్టి ఆయన
అరచేతిలో ప్రతిరోజు చూస్తే ఆయన భయభక్తులు కలిగి ఉంటున్నాడని ప్రతిరోజు అనుకుంటే మరి హిజ్కియాకి ఆయుష్ పెంచినట్టుగా పెంచుకుంటూ వెళుతూ ఉంటాడు. అందుకే అతను నా నామం ఎరిగిన వాడికి నేను అతను తప్పించేదను, గాయ చేతును అతను తృప్తిపరిచేదను. 91వ కీర్తన మనం చూస్తాం. కానీ గమనించండి 13 కనుక గమనించండి, ఆయన గాయం చేత మనం తృప్తిపరుస్తాడట మన దేవుడు. కాబట్టి అయితే ఇంకొకళ్ళు భక్తిహీనులు అయితే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోదు. సో భక్తిహీనుల ఆయుష్ గమనించండి, భక్తిహీనత చాలా ప్రమాదకరమైన పదం అండి బైబిల్లో కదండి. భక్తిహీనత, నీళ్ళు ఉన్నాయా ఇంట్లో, ఉన్నాయి అంటాం. తీరా చూస్తే అదే బిందులో పాత్రలు నిండుగా లేవు కదా, నిండుగా లేవు, కొన్ని ఉన్నాయి. మరి రేపు నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? ఉండవు. ఇళ్ళు ఉంటే పోవాలి, వాళ్ళింటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడైతే షాపులో దొరుకుతున్న నీళ్ళు కొనుక్కొని తెచ్చుకోవాలి కదండి. కానీ గమనించి పిల్లారా, ఇక్కడ విషయం చూడండి, ఇక్కడ చూడండి, భక్తిహీనత అంటే అదే. అంటే భక్తి ఉంది, ఖాళీ, అది బిందె సగంలోనే నీళ్ళు ఉంది, సగం గంట లోపలే భక్తి ఉంది, ఆ పైన అంతా ఖాళీ, ఎంటీ కదండి. భయం భక్తి ఎలా ఉందంటే ఈ కాలంలో అలా ఉంది. భక్తిహీనత అంటే ఈ కొంచెం శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు భక్తి కలిగి ఉంటాం, అది పోగానే దాన్ని విడిచిపెట్టిపోతాం, దానికి దూరం అయిపోతూ ఉంటాం. కనుక భక్తిహీనత. కాబట్టి భక్తిహీనుడికి ఆయుష్ తక్కువైపోద్దట. ఎవరు ఆయుష్ తగ్గిపోతుందంటే, ఎవరికి ఆయుష్ దీర్ఘాయుష్ వస్తుందంటే, దీర్ఘాయుష్ ఎవరికి వస్తుందని చెప్తాడు? యెహోవా భయభక్తులు కలిగి ఉన్నవారికి దీర్ఘాయుష్ వస్తుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రసంగం 7వ అధ్యాయము 17వ వచనం ఈ రీతిగా ఉంది. ప్రసంగి 7:17, అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలంకు ముందుగా నీవు వేళ చనిపోదు. అధికంగా దుర్మార్గ పనులు చేయకయ్యా, బుద్ధిహీనంగా తిరగొద్దు. ఇటు వివరించక్కర్లు అర్థమైపోతుంది మనకి. అయితే దేవుని ఎందుకు భక్తులు గలవాడు, భయభక్తులు గలవాడంట దీర్ఘాయుష్ కలిగి ఉంటాడు. అయితే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. కాబట్టి అధికంగా దుర్మార్గం పని చేసేవాడు, తర్వాత మరి బుద్ధిహీనంగా తిరిగేవాడు అతని కాలానికి ముందుగానే చనిపోతున్నాడు. అంటే దేవుడు ప్రణాళికలో ఒక కాలం ఇచ్చాడు, ఒక ఆయుష్ ఇచ్చాడు మనిషికి, కానీ ఆయుష్ అవ్వకముందే చనిపోతున్నాడు. ఎందుకంటే అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నాడు, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు ఇటు అటు. అర్థమవుతుందండి? ఇటు అటు, ఈ దేవుడు కాసేపు, లోకం కాసేపు, లోకాశలు కాసేపు, మళ్ళా దేవుడు కాసేపు కదండి. లోకంలో అవసరాలు తీర్చబడ్డాక లోకము, దేవుని దగ్గర కార్యక్రమం పొందడానికి దేవుడు కదండి. బుద్ధిహీనతమైన తిరుగుబాటు అంటే అది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. సాతాను యొక్క స్వభావం అది. దేవుడు అడుగుతున్నాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, సాతాన్ని నువ్వు ఎక్కడి నుంచి వస్తావంటే, నేను లోకంలో ఇటు అటు తిరిగి వచ్చాను. ఇటు అటు తిరుగుతాడు, అది సాతాను యొక్క స్వభావం. మన నాశన కుప్పానికి వెళ్ళే వారికి స్వభావం అది. కాబట్టి అధికంగా నువ్వు దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ ఆయుష్ తగ్గిపోతుంది, నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోతావు అన్నాడు. కాబట్టి ఆయుష్ ఎవరికి తగ్గుతుందంటే వీళ్ళకి. కనుక దేవుడు ఎవరినైతే దృష్టి ఉంచి కనుగొని వారి మీద ఉంచి అరచేతుల చిక్కుని వారందరం చూస్తూ వారిని సరి చేస్తూ నడిపిస్తున్నారో వారికి ఆయుష్ ఉంటుంది, దీర్ఘాయుష్. ఎందుకంటే ఇప్పుడు దేవుని భయభక్తులు నిలుపుతాడు అప్పుడు కదంటే, దేవునికి మళ్ళిస్తుంది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడుగా మన సహాయంగా. దేవుడు లోకానికి మరి లోకం నుంచి మనం వేరుపరచడానికి, నడవాల్సిన మార్గాన్ని మనం బోధించడానికి, వంకర మార్గంలో నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది కాదురా బాబు, అటు కాదు ఇటు కాదు, ఇటే వెళ్ళాలి, కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళదు, నువ్వు నడవాల్సిన మార్గం ఇదే అని వెనుక నుండి ఒక శబ్దం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రియులారా చూడండి, కాబట్టి ఆ నడిపింపు మనం కలిగి ఉండాలని ఇక్కడ మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మరి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఈ రీతిగా ఉంది. దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను, వినండి. బైబిల్ ఇస్తున్నవారు తీసి చూడండి, నోట్ చేసుకోండి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడి కాడు, కానీ మారు మనసు పొందవాలని కోరుచు, కానీ ఎవడనూ నశించుకోవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఏళ్ళ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి
దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఈ అధికంగా దుర్మార్గం పని చేసేవాళ్ళు, బుద్ధిహీనులుగా అటు ఇటు తిరిగేవాళ్ళ పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? అందరూ ఎవరు నశించడం ఇష్టం లేక, వాళ్ళు కూడా నశించడానికి ఇష్టం లేక, అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్యకి రక్షించుడు దేవుడు ఒక మాట అంటాడు. లోకాసువార్త 19:10 వీళ్ళు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అన్నాడు. కాబట్టి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, మరలా రానై ఉన్నాడు ఆయన. మరలా వచ్చే దినాన్ని ఆలస్యం చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వీరంతా బుద్ధిహీనంగా ఇటు అటు తిరిగేవాళ్ళు, లేకుంటే అధికంగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు కూడా నశించకుండా దేవుని దగ్గరికి రావాలని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. వారి యొక్క దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. వారు నశింపను ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని దేవునికి స్తోత్రం కోరుచు, అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకం పట్ల, ఆయన సృష్టించిన మానవుల పట్ల ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతం, ఆయన చూపిస్తున్న కరుణ, కనికరము, కృప. దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళు అధికంగా దుర్మార్గ పని చేసేవాళ్ళు, లేదా మరి బుద్ధిహీనంగా ఇటు అటు తిరిగేవాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. ఇదేమిటి అని మనం అప్పుడప్పుడు ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ఆసాపు కూడా అదే ప్రశ్న వేస్తాడు 73వ కీర్తనలో కదండి, బుద్ధిహీనులు వర్ధిల్లుతారు ఇదేమిటని. కాబట్టి వారి గురించి విచారణ చేసే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు అతను తెలియపరిస్తే, వాళ్ళు నాకు చెట్టిన మహావృక్షం, ఆ వృక్షం అక్కడ కొట్టివేయబడితే దాని స్థానం అది ఎలా ఎగదో అలా ఉంటారని ఆసాపుకు దేవుడు బయలుపరిస్తే అప్పుడు గ్రహించాడు. అప్పటి వరకు ఈ సంగతి నాకు ఆయాస్కరంగానే అన్నాడు. ఇక్కడ సత్యం ఉంది. వారు వద్దలటానికి వారు క్షేమంగా ఉంటే కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ప్రియులారా, కృపగల దేవుడు వారి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నీ పట్ల నా పట్ల కూడా అదే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దారి తొలగిపోయి ఉంటే, మార్గాన్ని తప్పిపోయి ఉంటే, దేవునికి ఆయాస్కరంగా నువ్వు జీవిస్తున్నావు అనుకుంటే కనుక నీ పట్ల కూడా ఇదే దీర్ఘశాంతం దేవుడు చూపిస్తున్నాడు. మారు మనసు పొంది మరలా ఆయన దగ్గరికి రావాలి. మారు మనసు పొందిన ఎప్పుడు రక్షణ పొందిన అంటారు చాలామంది. ఆ మారు మనసు కాదు, అధికంగా దుర్మార్గం పనిచేస్తూ భక్తిహీనతలో పడిపోయి ఇటు అటు తిరిగేవాళ్ళకి మరలా మారు మనసు కావాలి. మారు మనసు అంటే మరేమో కదా, ఆ చెడు మార్గాన్ని విడిచి, ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించాలి. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని ఇక్కడ మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కనుక ఎవడో నశించవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని ఆయన దేవుని సువార్త ప్రకటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త ప్రకటనకు మరి క్రీస్తు రెండో అక్కడ ఆలస్యానికి సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం? వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్? వాట్ ఈస్ దట్ రిలేషన్ బిట్వీన్ ది గాస్పెల్ అండ్ ద సెకండ్ కమింగ్? సో ఆయన రావాలంటే ఈ సువార్త కంప్లీట్ కావాలి. ఈ సువార్త అందరికీ ప్రకటించబడాలి. ఈ సువార్త మరి దుర్మార్గంలోనే ఉన్నవాడికి అటు ఇటు తిరిగి వాళ్ళు కూడా ప్రకటించబడాలి. వారు కూడా విని మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలి. అంతవరకు ఇక్కడ దేవుడు ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఎందుకంటే ఎవరు నిత్యనారు కానీ పొందకూడదని, మరి అందరూ సువార్తని రక్షింపడని దేవుడు కూర్చున్నాడు. ఎవరు నిత్యనారు కానీ వెళ్ళకూడదు, అందరూ సువార్తని రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఇది ఆలస్యం అవుతుంది. అయితే భూలోక వాసులంతా రక్షించబడతారని ఈ మాటలకు భావం కాదండి. వాళ్ళు సువార్త ప్రకటించబడరు. రేపు పొద్దున న్యాయపీఠం మీద వాళ్ళు నిలబడ్డప్పుడు నాకు ఈ సువార్త తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, లేకపోతే ఈ పాస్టర్ గారు మా ఇంటి పక్కన ఉంటాడు చెప్పలేదు, ఈ సహోదరి మా ఇంట్లోనే ఉండేది అతికి మాకెప్పుడు చెప్పలేదు అని అనకుండా వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వారికి అవకాశం దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఆ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని కృపను మరి రక్షణని తిరస్కరించిన వ్యక్తి నరకానికి పాత్రుడు. కాబట్టి ఆ తిరస్కారం రావాలి అంటే తెలియాలి. దేవునికి స్తోత్రం. తిరస్కరించకుండా అంగీకరిస్తే రక్షించబడతాడు, దేవుని రాజ్యానికి వస్తాడు. తిరస్కరిస్తే రాడు. అదే ఇక్కడ సత్యం. దేవునికి స్తోత్రం కనుక ఈ నరకం నుండి తప్పించబడటానికి ఈ సువార్త ప్రకటించబడాలి. అందుకనే మనం ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి. అందుకే మనం ఈ సువార్త ప్రకటించేవాడు. అందుకే ప్రభు చెప్తాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. కనుక సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది, సేవకుల మీద ఉంది, పరిచర్ల మీద ఉంది కదండి. కాబట్టి అందరూ చేయవలసిన పని. దేవునికి స్తోత్రం. ఈ సువార్త మనం ప్రకటించే వారంగా ఉండాలని ఇక్కడ బోధించబడుతున్నాం ఈ వాక్యంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లి గర్భంలోనే నిన్ను రూపింపబడి నిన్ను ఎరుగున్న దేవుడు యొక్క నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏమిటో తెలుసా? నీకు ఇప్పుడు అర్థమైందా? ఏమిటంటే
ఆయన కొరకు జీవిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వాక్య చేత నింపబడి ఆయన సువార్తని ఈ లోకంలో ప్రకటించే వారంగా ఉండాలి, ఆయన సాక్షులుగా ఉండేవారుగా మనం ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అట్టి కృప నీకు నాకు దేవుడిగా ఉంచి నీకు నాకు దేవుడు తోడుగా ఉంచి ఆయన పనిలో ఆయన రాజ్య స్వార్థలో బాగా వాడుకుంటూ ద్వారా ఆయన రాకడ త్వరగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అవునా? సిద్ధమా దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి? నువ్వు సంసిద్ధంగా ఉన్నావా దేవుని స్వార్థ ప్రకటించడానికి? మరి విశేషంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు ఒకవేళ వస్తే ఆయన రాజ్యం నేను ఉండటానికి? దేవునికి స్తోత్రం. ఆయనకి సాక్షులుగా ఆయన స్వార్థ ప్రకటించే వారంగా ఆయన రాజ్య వారసులుగా మనం ఉండలాగా దేవుడు మనం దీవించును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు ఇది దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల. దేవుని యొక్క చిత్తం ఇది అయి ఉన్నది. ఆయన సాక్షిగా ఉంటాం, ఆయన స్వార్థ ప్రకటించడం, ఆయన రాజ్యంలో ప్రవేశించడం, అది రక్షణ యొక్క సంపూర్ణత. గొప్ప కృప మన పట్ల దేవుడు విస్తరింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభా నీ కొందనాలు, పరిశుద్ధ నీ కొందనాలు తండ్రి. నీ ప్రణాళిక ఏమైనదో మా పట్ల తండ్రి దావీదు చెప్పిన మాట ద్వారా మేము గ్రహించాం. తల్లి గర్భం రూపపడుతున్నాం మేము ఎరుగిన దేవా, నీ ప్రణాళిక చెప్పిన మాకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీ వాక్య చదివింపి, రక్షణ ఇచ్చి, విశ్వాసం ఇచ్చినప్పుడు నీ మాటలు నడిపిస్తూ తండ్రి మీ పనిలో మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టిన దేవాన్ని కొందరు స్తోత్రం చెల్లిస్తాం. మీ పరిచయం ఇంకా బలంగా కొనసాగించడానికి ప్రభా నన్ను మా క్రైస్తవ సమాజం యావత్తుని విశ్వాసాలను మీరు బలపరిచి మీరు అక్కడ మార్గాన్ని సులువు చేయడానికి వాడుకోమని మీ రాజ్యవాసులను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.